పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 3 నెలల్లో నేనే అధికారంలోకి వస్తాను, ముఖ్యమంత్రిని అవుతానంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ వ్యాఖ్యల గురించి మనతో పాటు మాట్లాడడానికి కృష్ణా జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ జమ్మల పూర్ణం గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. 3 నెలల్లో నేనే అధికారంలోకి వస్తాను, అప్పుడు రైతులను ఆదుకుంటానంటూ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తున్నారు. 14 ఏళ్ళు ఏడిచావుగా, ఏం చేసావు రైతుల్ని? 14 ఏళ్ళు ఏలావుగా రాజ్యం. 14 ఏళ్లలో రైతులకు ఏం చేసావు? పేద ప్రజలకు ఏం చేసావు? ఎస్సీ ఎస్సీలకు ఏం చేసావు? బీసీలకు ఏం చేసావు? ఎస్టీలకు ఏం చేసావు? మైనార్టీలకు ఏం చేసావు? ఏం చేసావు? నీ గుండెల మీద చేసుకుని నువ్వు చెప్పయ్యా చంద్రబాబు. 14 ఏళ్ళు ఏడిచావుగా, మామూలు ఎన్నిపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ఏడిచావుగా. ఏం చేసావు? రైతులకి కరెంటు సబ్సిడీ ఇవ్వటానికే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోలేనన్న సవడ సన్నాచి నువ్వు కాక ఇంకెవడు మాట్లాడాడు? 3 నెలల్లో వచ్చి ఇరగదీస్తావా? మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన నీకు కనబడతలేదా? నువ్వు చేతరైనా ఒక మగవాడు అయితే చంద్రబాబు మాటలో జనాలు వింటారని డబ్బా కొట్టుకుని సరికాదు. 3 నెలల్లో వచ్చి ఎవరినేం చేస్తావయ్యా నువ్వేం చేసావు? 14 ఏళ్ళు మామూలు ఎన్నిపోటు పొడిచి పార్టీలు లక్కుని ఏం చేసావు? నువ్వేం చేస్తావు? నీ వల్ల ఏమైద్ది? అసలు నేను ఎత్తి చేస్తానని ఏడవలేని సవట దద్దమ్మలో నువ్వు, నీ దత్తపుత్రుడు, నీ పప్పు కొడుకు నువ్వు ఏడిసేవాళ్ళు మాట్లాడితే జగన్ గారు ఏం చేస్తున్నారు? నీకు కనపడతలేదా? జగన్ గారు ఏం చేస్తున్నారని నీకు కనపడతలేదా? నువ్వేమి ఏడిచావు? 14 ఏళ్ళు నీ మామూలు ఎన్నిపోటు పడిచి పార్టీలు లక్కుని ఏం చేసావు? అసలు నేను అధికారంలోకి వచ్చి పని చేస్తానని చేతగాని దద్దమ్మ నువ్వు చెప్తే రైతులు ఇంకా వింటారా? రా, నువ్వు ఈ చేతిపత్రం తీసుకునిరా, మేము తీసుకుని వస్తాం మా పార్టీ తరఫున. మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎన్ని పనులు చేశారో, నువ్వెన్ని పనులు ఏడిచావో, రైతులకు ఏం చేశావో, నువ్వు 3 నెలల్లో వచ్చాక బకాయిలు చెల్లిస్తావా? దాచుకున్న డబ్బు అంతా లేదా? ఇప్పుడు చెల్లి బకాయిలు ముందు. బకాయిలు ఇప్పుడు నువ్వు చెల్లిస్తే 3 నెలల్లో నువ్వు రావడానికి నీకు ఓటేస్తారు. బకాయిలు ఇప్పుడు చెల్లి అయ్యా. చేతగాని సవట దద్దమ్మ మాటలు మాట్లాడబాకండే. ఏదైనా నిజాయితీతో కూడిన పని మా జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే ఇవాళ చిన్న వయసు అయినా మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధిలో నువ్వెన్నో వంతు, నువ్వు పావలా వంతు కూడా చేయలేదు. 10 పైసలు వంతు కూడా లేదు నీది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఇచ్చినట్టు నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్యాయంగా అరెస్ట్ చేశారు, నన్ను మానసిక క్షోభకు గురి చేశారు జైల్లో అని చెప్తున్నారు చంద్రబాబు గారు. మరి అన్యాయంగా అరెస్ట్ చేస్తే 2000 కోట్లు ఇచ్చి లాయర్లను తెచ్చావుగయ్యా. 2000 కోట్లు. మరి ఆ లాయర్లు నిన్నెందుకు నిజాయితీతో బయటికి తేలేకపోయారు? నువ్వు అన్యాయంగా అరెస్ట్ అయ్యావా? అన్యాయంగా అరెస్ట్ చేసేది నిన్నేనా? నీ అంత మాయముండా కొడుకు ఎక్కడన్నా ప్రపంచంలోనే ఉన్నాడా? నీ అంత మాయముండా కొడుకు నువ్వు చూడు, నువ్వెంత మాయలోడువో, నువ్వెంత ఎన్నిపోటు దారుడువో. ఏమనుకుంటున్నావు? నువ్వు నిన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారా? మా నాన్న రాముడు, నువ్వు రాముడు కాదురా బాబు, రావణాసురుడివి, బకాసురుడివి. నీ అంత బకాసురుడు అసలు లేడు ప్రపంచంలో. మరి 2000 కోట్లు లాయర్లకు పెట్టి దోసుకున్న డబ్బు, దాచుకున్న డబ్బు అంతా లాయర్లకు పెట్టావు. నీ సొమ్ము ఎవడు తినాలో ఆడు తిన్నారు. మరి లాయర్లు పెద్ద పెద్ద విజయవాడలో లాయర్లు పనికిరాలా, ఆంధ్రప్రదేశ్ లాయర్లు పనికిరాలా, ఢిల్లీ నుంచి తెచ్చావు 2000 కోట్లు ఇచ్చి. మరి 2000 కోట్లు తిన్న లాయర్లు నువ్వు తప్పు చేయలేదని చెప్పమని వచ్చే గుండెల మీద చేసుకుని నిన్ను అరెస్ట్ అన్యాయంగా చేశారా? ఇంకా నీ బతుకుందుండు, అప్పుడేమో అవలా, ఇంకా చాలా ఉంది నీ బతుకు. చాలా వాటిలో నువ్వు ఇంకా అరెస్ట్ అవుతావు. ఇంకా నీకు చాలా చరిత్ర ఉంది. జైల్లోనే మగ్గి సావాల్సిందే నువ్వు.